నమస్తే, నేను మధు. T24 ఐఎన్డి వ్యూవర్స్కి మళ్ళీ ఒక చిన్న విషయం మీద చిన్న టాపిక్ మీద డిస్కస్ చేద్దామని చెప్పి ఈరోజు. అదేంటంటే మీ అందరూ తెలుసు, చాలా న్యూస్లో చూస్తూ ఉంటారు, పేపర్ చదువుతుంటారు, సోషల్ మీడియా అన్ని చోట్ల వైరల్ అయింది. ఏది సైఫ్ అలీ ఖాన్ మీద రాత్రిపూట రాబరీ జరిగిందని చెప్పేసి అని అటాక్ జరిగింది. ఆయన మీద దాడి జరగడము, హాస్పిటలైజ్ కావడము, తర్వాత దానికి ఎవరైతే అటాక్ చేశారో అతన్ని పట్టుకోవడము, ఆ పోలీసు ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ రొటీన్ ప్రాసెస్ జరుగుతాయి అనుకుందాం. సో అది ఎందుకు ఎట్లా జరిగింది ఏంటంటే చాలా వీడియోస్ వచ్చుంటాయి, చాలా వైరల్ అయినాయి, అవన్నీ నడుస్తున్నాయి. అది వేరే విషయం, పక్కన పెడతాం. ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే లైక్ కామన్ మ్యాన్గా లేకపోతే కామన్ జనరల్ పబ్లిక్గా మన లాంటి వాళ్ళకి ఎవరికోసారి ఎవరు అదేంటంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆఫ్ ముంబై వాళ్ళకు 14,000 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఐఆర్డీఏకి ఒక లెటర్ రాశారు. అది దేని గురించి అంటే సైఫ్ అలీ ఖాన్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ జరిగింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్లో ఒక 20 లక్షల రూపాయలు హాస్పిటల్కి అమౌంట్ ఇచ్చారన్నట్టు. ఇన్సూరెన్స్ నుంచి ఆయనకున్న హెల్త్ పాలసీ నుంచి ఏదైతే పాలసీ ఉంటుందో ఆ పాలసీ నుంచి అమౌంట్ వచ్చింది. అదొక విషయం. ఆ పాలసీ కన్నా ఎక్కువ ట్రీట్మెంట్ కూడా జరిగింది. ఆయన పాలసీ అయిన వర్త్ వచ్చి 26 lakhs అంటే ట్రీట్మెంట్ జరిగింది ఎంత ఉందంటే 36 లక్షల వరకు జరిగింది ట్రీట్మెంట్ జరిగింది. ఇది జరిగిందంటే ఒక 4 రోజులలో కత్తిపోటు జరిగినాయి. ఆ కత్తిపోటు ట్రీట్మెంట్, సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ ఏదైతే చేసి ఉంటాను కదా, దీనికి 30 లక్షలు అయింది. ఈ ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెన్సీ పాలసీ కవర్ ఉందో ఆ పాలసీకి ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి 26 లక్షలు అడిషనల్గా ఇంకో 10 లక్షలు, మొత్తం 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తుంది అన్నట్టు. సరే, అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డిస్క్రిప్షన్ కావచ్చు. ఇక్కడ ఏదైతే మనకి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆఫ్ ముంబై, ఏదో గ్రేటర్ ముంబై ఎవరైతున్నారో వాళ్ళు ఐఆర్డీఏ రాసిన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు డే టు డే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్నో కేసెస్ వస్తూ ఉంటాయి కదా. జనరల్గా మనం కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయినా, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా ప్రతిరోజు హాస్పిటలైజేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న యాంజియోగ్రామ్ చేయాలన్నా కూడా, చిన్న సర్జరీస్ చేయాలన్నా కూడా కొన్ని మనకైతే అసలు తెలుసు కదా, డెంటల్ గైనకి అయితే చాలా మంది కవర్ చేయరు. వీటన్నిటికీ కూడా చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మీ మీద పంపించినా కూడా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ కేసెస్ ఏమైనా వచ్చినప్పుడు అర్జెంట్లో మీరు ట్రీట్మెంట్ చేసినా కూడా మెడికల్ లీగల్ కేసు రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇంకా మీరు చేయలేదు అని చెప్పేసి అని క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తున్నారు. అదే ఈ సైఫ్ అలీ ఖాన్కి వచ్చేసరికి ఈవెన్ దో ఇది ఒక అటెంప్ట్, ఒక బగ్లర్ జరిగింది, ఈయన మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది, ఆయన కత్తిపోటు జరిగినాయి, అయినా కూడా మెడికల్ లీగల్ కేసు నడుస్తున్నా కూడా మెడికల్ లీగల్ కేసుకి అది రిజిస్టర్ అయినా కూడా తనకు సంబంధించి డీటెయిల్స్ ఏం లేకుండానే మెడికల్ లీగల్ వేవర్ ఇచ్చి మరి అతనికి అమౌంట్ రిలీజ్ చేశారన్నది వాళ్ళ కన్సర్న్ అన్నట్టు. ఇది మనము అంటే లైక్ కామన్ మ్యాన్గా కొంచెం ఆలోచించాల్సిన విషయం, జనరల్ పబ్లిక్ కూడా. ఈ డే టు డేలో మనం కూడా ఫేస్ చేస్తాం, మన పర్సనల్ కానీ, మన ఫ్యామిలీలో కానీ, మన రిలేటివ్స్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ చూస్తూ ఉంటాం, ఆఫీసులో కూడా చూస్తూ ఉంటాం. ఒక సామాన్యమైన వాడు హాస్పిటల్కి వెళ్తే, ఏది ఇన్సూరెన్స్ పరంగా పోతే, ఫస్ట్ హాస్పిటల్ డెస్క్లోనే మీ ఆధార్ కార్డు చక్కగా లేదంటాడు, లేదా జిరాక్స్ కాపీ నడవదంటాడు, లేకపోతే నువ్వు మెడికల్ కార్డు ఏదైతే ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు ఇస్తాడో అది మనం ఒరిజినల్ తీసుకోకపోతే ఫోన్ నెంబర్ కుదరదు, ఆ కార్డు కావాలి, సిగ్నేచర్ మ్యాచ్ కావట్లేదు, ఇట్లాంటి రకరకాల ఆన్సర్లు చెప్పేసి ఏదో స్టోరీ చెప్తూ ఉంటారు. అదే ఒక పర్సన్, ఆయన విఐపీ అనుకోవచ్చు, లేకపోతే సెలబ్రిటీ అనుకోవచ్చు, లేకపోతే వాల్యుబుల్ పర్సన్ అనుకుందాం, ఏదో ఒకటి అనుకుందాం, వాళ్ళకి ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అదే కామన్ మ్యాన్కి వచ్చేసరికి మనకేం జరుగుతుంది, 4 రకాల క్వశ్చన్లు వేసేసి వాడిని డిలే చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో వీళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆ అప్లికేషన్స్గా ఏదైతే బిల్స్ ఇన్వాయిస్ పంపిస్తారో హాస్పిటల్ వాళ్ళు ఇస్తారో, ఈ ఇన్వాయిస్ పంపించినా కూడా అక్కడ రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. లేకపోతే వీళ్ళు ఒక ఎక్స్ అమౌంట్ పంపిస్తే ఆ ఎక్స్ అమౌంట్లో కొంత అమౌంట్ డిడక్ట్ చేసుకొని ఇది కన్జ్యూమబుల్స్ అని, ప్లాస్టిక్ పార్ట్స్ అని, అవన్నీ ఇవన్నీ, గ్లౌజులు మాకు ఇవ్వమని, ఫుడ్ ఉందని, అవన్నీ కొంచెం డిడక్టబుల్ చేసేసుకొని ఎంతో కట్ చేసేసి కొంత అమౌంట్ మాత్రమే ఇస్తూ ఉంటారు కదా. ఇది చాలామంది ఫేస్ చేసి ఉంటారు. సో ఈ ఐఆర్డీఏ వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఒకటి అది హెల్త్ కోసం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాడు వాడు విఐపీ అయినా, నార్మల్ పర్సన్ అయినా, సెలబ్రిటీ అయినా, లేకపోతే పొలిటీషియన్ అయినా, లేకపోతే ఎవరైనా కూడా ఆ పాలసీ పరంగా తీసుకున్న ఒక పర్సన్ హాస్పిటల్ అయితే ఈ ప్రిఫరెన్షియల్ లేకుండా అట్లాంటి ఏం లేకుండా జనరల్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఏదైతే చేస్తారో అదే చేయాలన్నది ఒక క్వశ్చన్. ఇంకొకటి మెడికల్ లీగల్ కేసెస్ అట్లాంటి సందర్భాలు ఉన్నా కదా ఆ ఎగ్జామ్స్ అనేది లేకుండానో, లేకపోతే అందరికీ స్ట్రిక్ట్గా మెడికల్ లీగల్ ఫాలో అవ్వడం, ఏదో ఒక ప్రొసీజర్, యూనివర్సల్ ప్రొసీజర్ అన్నది ఉండాలి అన్నది ఒకటి క్వశ్చన్ రైజ్ చేశారు. ఇంకొకటి ఈ పాలసీలో ల్యాగ్ చేయడం, అంటే మనకి ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారో ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు క్లెయిమ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్లెయిమ్ అన్నది ఫాస్ట్ ప్రాసెసింగ్ చేస్తూ అంటే హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే పేషెంట్ కానీ బెనిఫిట్ అవుతుంది అన్నది వాళ్ళు రేజ్ చేసిన క్వశ్చన్. ఇది ముంబైకి సంబంధించిన విషయం కింద రేజ్ చేసినా కూడా ఇది ఓవరాల్గా చూసుకుంటుంది ఉంటే సిజిహెచ్ఎస్లో కానీ, సింగరేన్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీస్లో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ మనకి ఐటీ సెక్టర్లో పనిచేసే కంపెనీస్కి
థర్డ్ పార్టీ సర్వీస్ ఇస్తూ ఉంటారు. స్టార్ హెల్త్ అని ఇట్లా రకరకాల ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, ఎల్ఐసి నుంచి ఇన్సూరెన్స్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. సో ఓవరాల్గా ఇండియాలో ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్న కంపెనీస్ ఉన్నాయో ఇవన్నిటికీ అప్లికబుల్లే. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రతి పర్సన్కి అప్లికబుల్ అయిన సిచ్యువేషన్. సో ఈ చేంజ్ ఏదైతే రావాలని వాళ్ళు ఐఆర్డీఏని కోరుకున్నారో అది నేషన్ వైడ్గా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. దీన్ని ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీకేమైనా డౌట్స్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అని అనిపించేది ఉంటే కామెంట్స్ రూపంలో కానీ, నాకు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ కానీ చెప్పండి. ఓకే, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.